వాక్య కହୁଛି మనం పరిశుద్ధులం కావాలి. ଆମେ ପବିତ୍ର ହବାର ଅଛି. దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా. ପ୍ରଭୁ ଜଣା ବୋଲିବା କଥା ମୁଁ ଜଣାଉଛି. ఈ మాట ఈ ప్రసంగంలో చెప్పమని దేవుడు నిన్న రాత్రి చెప్పాడు. ଏଇ ବାକ୍ୟ ଉପଦେଶରେ କୁହ ବୋଲି ଗତ ରାତ୍ର ପ୍ରଭୁ ଜଣାଇଥିଲେ. ఇవాళ ఉదయం కూడా చెప్పాడు. ଆଜି ସକାଳେ ମଧ୍ୟ ଜଣେଇଲେ. అరే నువ్వు మర్చిపోద్ది మాట చెప్పమన్నాడు. ଆରେ ବାବୁ ଏଇଟା ଭୁଲି ଯାଉନି, ଜଣାଅ ବୋଲି ପ୍ରଭୁ କହିଲେ. అందుకే చెప్తున్నా. ତେଣୁକରି ମୁଁ ଜଣାଉଛି. పాపము అంటే వ్యభిచారము చారత్వం ఒక్కటే కాదు. పాపం ମାନେ వ్యభిచాର పరదారిక ସେତିକି ନୁହେଁ. ఇంకా దేవునికి అసహ్యమైన చాలా ఉన్నాయి మనలో. ପରମେଶ୍ୱରଙ୍କର ଘୃଣାଯୋଗ୍ୟ ବିଷୟ ଅନେକ ରହିଯାଇଛି. ఈ ప్రసంగాలు కొన్ని దశాబ్దాలు 3-4 దశాబ్దాలు సంఘంలో రాజ్యం ఏలినాయి. ଏଇ ବାକ୍ୟ ଉପଦେଶ 3-4 ଦଶାବ୍ଦୀରେ ଏଟା ରାଜ୍ୟ କରିଛି ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ. దాని ద్వారా ఒక నష్టము కూడా జరిగింది. ତଦ୍ୱାରା ମଣ୍ଡଳୀରେ ଗୋଟେ ନଷ୍ଟ ମଧ୍ୟ ଆସିଛି. సైతాన్ ఎప్పుడైనా మనము వాక్యం చెప్పుకున్నా ఒక నీతి బోధ చేసుకున్నా వాడు తనకు అనుకూలంగా వాడుకుంటాడు. ଶୈତାନ ଯେତେବେଳେ ଆମେ ଗୋଟେ ଧାର୍ମିକ ଶିକ୍ଷା କିମ୍ବା ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପରିବେଷଣ କରିବା ସେ ଭିନ୍ନ ଭାବରେ ସେଟାକୁ ବ୍ୟବହାର କରିବ. మన వేలితోనే మనకన్నే పొడుస్తాడు. ଆମର ଆଙ୍ଗୁଠିର ଆମର ଆଖିକୁ ଫୁଡେଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବ. దేవుని వాక్యోపదేశము ద్వారా ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଉପଦେଶ ଦେଇ ఒక గొప్ప సత్య మర్మ ప్రత్యక్షత ద్వారా ଗୋଟେ ମହାନ ସତ୍ୟ ନିଗୁଡ ତତ୍ତ୍ୱର ସିଦ୍ଧାନ୍ତ ଦେଇ చాలా గొప్ప మేలుంటుంది. ଅନେକ ମଙ୍ଗଳ ଥାଏ, కొంత ప్రమాదం కూడా ఉంటుంది. କେତେ ବିପଦ ମଧ୍ୟ ଥାଏ. ఆ గొప్ప ప్రత్యక్షత వచ్చిందని నువ్వు మురిసిపోతే ସେ ମହାନ ప్రకాశన ଆସିଛି ବୋଲି ଯଦି ତମେ ఆ ଖୁସି ହେଇଗଲେ ప్రత్యక్షత ద్వారానే మళ్ళా నిన్ను పడేయడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. ସେଇ ମହାନ ప్రకాశన ଦେଇକି ଶୈତାନ ତମକୁ ପକେଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବ. శరీర పాపం ఒక్కటే పాపం కాదు. ଶାରୀରିକ ପାପ ଗୋଟିଏ ମାତ୍ର ପାପ ନୁହେଁ. ఆధ్యాత్మిక పాపాలు మానసిక పాపాలు ఉన్నాయి. ଆତ୍ମିକ ପାପ ମାନସିକ ପାପ ଅନେକ ରହିଛି. అవన్నీ కడుక్కోండి. ସେ ସବୁ ଧୈତ କର, హృదయ శుద్ధి కావాలి. ହୃଦୟକୁ ଶୁଚି କର. ఈ బోధ మంచిదే. ଏଇ ଶିକ୍ଷା ଉତ୍ତମ. ఈ బోధ 30-40 ఏళ్ళు సంఘంలో రాజ్యం ఏలింది. ଏଇ ଶିକ୍ଷା 30 ବର୍ଷ 40 ବର୍ଷ ମଣ୍ଡଳରେ ଶାସନ କରି ଆସିଛି. దాని ద్వారా ఇంకొక నష్టం జరిగింది. ତଦ୍ୱାରା ଗୋଟେ ନଷ୍ଟ ଆସିଅଛି. ఈ అసూయ ద్వేషము లేని వార్తలు పుట్టించడం ఇవన్నీ పాపాలు. ଏଇ ଈର୍ଷା ଘୃଣା କରିବା, ନଥିବା ବାର୍ତ୍ତା ସୃଷ୍ଟି କରିବା, ଏଇ ସବୁ ପାପ. ధనాపేక్ష పాపము. ଧନର ଅଭିଳାଷର ପାପ. గనక అవి చేయకుండా ఉండాలి. ସେ ସବୁ ନ କରିବାକୁ ପଡିବ. దాని మీద దృష్టి పెట్టి ତୋର ଉପରେ ତା ଉପରେ ଦୃଷ୍ଟି ଦେଇ విశ్వాసులలో ఒక నిర్లక్ష్యం ప్రవేశించింది. ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ଜୀବନରେ ଗୋଟେ ଅବହେଳା ଜୀବନ ଆରମ୍ଭ ହେଲା. దేవుడు పలకమన్న మాట పలుకుతున్నాను. సార్వత్రిక సంఘమా విను. ଆଉ ପ୍ରଭୁ କହିବା କଥା ଶୁଣ, ହେ ସର୍ବଜନୀନ ମଣ୍ଡଳୀ. హృదయ శుద్ధి కావాలి, మానసిక పరిశుద్ధత కావాలని చెప్పి 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 ఒక నష్టం జరిగింది. ଆଉ ଅନ୍ତଃକରଣର ଶୁଚି ଆବଶ୍ୟକ, ପବିତ୍ରତା ଆବଶ୍ୟକ ବୋଲି କହି କହି ଗୋଟେ ନଷ୍ଟ ଆସିଛି. శరీర పాపం చేస్తే ఏం కాదేమో అనే నిర్లక్ష్య వైఖరి ప్రవేశించింది. ଶାରୀରିକ ପାପ କଲେ କିଛି ହବନି ବୋଲି ଗୋଟେ ଅବହେଳା ମନ ଭିତରେ ପଶି ଯାଇଛି. శరీర పాపం ఏమంత ప్రమాదకరం కాదులేండి అని అనుకునే మనస్తత్వం ప్రవేశించింది. ଆଉ ଶାରୀରିକ ପାପ କିଛି ବିପଦ ନାହିଁ ବୋଲି ଗୋଟେ ମନ ଭିତରେ এই ପ୍ରକାର ପ୍ରବଞ୍ଚନ ବୁଦ୍ଧି ଆସିଛି. దావీదు జారత్వం చేశాడు. ଦାଉଦ ସେ ପରଦାରିକ କରିଥିଲେ. పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు. ଅନୁତାପ କରିବାରୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କ୍ଷମା କଲେ. సంసోను కూడా జారత్వమే చేశాడు. ଶମଶନ ମଧ୍ୟ ସେ ପରଦାର କରିଥିଲେ. వేశ్య దగ్గర చేరాడు. ସେ ବେଶ୍ୟା ନିକଟକୁ ଗଲେ. అయినా ఆయన మరణ సమయంలో పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు. ତାଙ୍କ ମୃତ୍ୟୁ ସମୟରେ ଅନୁତାପ କଲେ, ପ୍ରଭୁ ତାଙ୍କୁ କ୍ଷମା କଲେ. కానీ కోరహును క్షమించలేదు. କିନ୍ତୁ କରହ ସନ୍ତାନ ମାନଙ୍କୁ କ୍ଷମା କଲେ ନାହିଁ. గనక జారత్వం వ్యభిచారం కంటే కూడా కోరహు పాపము భయంకరమైంది. ବ୍ୟభిଚାର ପରଦାରିକ ଠାରୁ କରହ ସନ୍ତାନ ମାନଙ୍କର ପାପ ଅତି ଭୟଙ୍କର ଅଟେ. జారత్వం కంటే వ్యభిచారం కంటే బిలాము పాపం భయంకరమైంది. ଆଉ ପରଦାରିକ ବ୍ୟଭିଚାର ଠାରୁ ବିଲାମର ପାପ ଅଧିକ ଭୟଙ୍କର. వ్యభిచారము జారత్వం కంటే కయ్యూను పాపం భయంకరమైంది. ଆଉ ବ୍ୟଭିଚାର ସେଇ ପରଦାରିକ ଠାରୁ କୟନର ପାପ ଅତି ଭୟଙ୍କର. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ସେ ବିଷୟରେ ସଜାଗ ଭାବରେ ରୁହନ୍ତୁ. మెల్లిగా అటెన్షన్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ଆଉ ଆମ ମାନଙ୍କର ପୁରା କେନ୍ଦ୍ରୀଭୂତ ଭିନ୍ନ ହେଇଯାଇଛି. మన మన ఆసక్తి, మన అటెన్షన్, మన దృష్టి మారిపోయి ఇంకొక వేరే అంశం మీదకి పోయింది. ଆମର ଆଗ୍ରହ, ଆମର ଦୃଷ୍ଟି, ଆମର ବିଷୟବସ୍ତୁ ଅନ୍ୟ ବିଷୟ ପ୍ରତି ଫେରି ଯାଇଛି. మెల్లిమెల్లిగా లోగుట్టుగా వాడు ఇంకొక అభిప్రాయం వ్యాపింపజేశాడు. ଆଉ ଭିତରେ ଭିତରେ ସେ ଗୋଟେ ଏଇ ପ୍ରକାର ଭାବଟା ଜାତ କରିଛି. ఆ శరీర పాపం అంతా ఏం డేంజరస్ కాదులేదు. ଶାରୀରିକ ପାପ ଏତେ ବିପଦ ନାହିଁ ଯେ. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ଶରୀର କେବଳ ନିଷ୍ପ୍ରୟୋଜନୀୟ.
ఇది ఒట్టి చెత్త. ଏଇଟା ଖାଲି ଫାଙ୍କା ଖତ। దేవునికి హృదయం శుద్ధిగా ఉండాల. ପ୍ରଭୁଙ୍କ ହୃଦୟ ପବିତ୍ର ରହିଲେ ହେଇଯିବ। కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? ବାକ୍ୟ ଉପରେ ଉପଦେଶରେ ପ୍ରଭୁ କଣ କହିଲେ? శరీర శుద్ధి గలవారు ధన్యులు అన్నాడా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడా? ଶରୀର ଶୁଚି ବ୍ୟକ୍ତି ଧନ୍ୟ କହିଲେ ନା ଅନ୍ତ ହୃଦୟ ଶୁଚି ଲୋକ ଧନ୍ୟ ବୋଲି ପ୍ରଭୁ କହିଲେ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ଅନ୍ତକରଣ ଶୁଚି ଲୋକ ଧନ୍ୟ, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର దర్శନ ପ୍ରାପ୍ତ ହେବେ। గనక మనం శరీరం అనేది మరి మనుషులను సారు ఉప్పు కారం తింటున్నాము. ଆମର ଶରୀର କଣ ଆଜ୍ଞା? ଆମେ ଲୁଣ ରାଗ ଖାଉଛୁ। ఆ మాత్రం పాపం చేయకుండా ఎవడు ఉంటాడు? ଏତେ ପାପ ନ କରୁନୁ କିଏ ରହିବ? పర్లేదు, ప్రకృతి ధర్మం. ଏଇଟା ପ୍ରକୃତିର ଧର୍ମ। లేక లేక ఎప్పుడైనా జాగ్రత్తం చేసినా కూడా అంత పెద్ద విషయమేం కాదది. ନଥାଉ କେବେ పరదారి కଲେ ଏତେ ବଡ ବିଷୟ ନୁହେଁ ଯେ। ఏముంది, మళ్ళీ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు క్షమించాడు. ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିଦେଲେ ପ୍ରଭୁ କ୍ଷମା କରିଦେବେ అని ఒక మనస్తత్వం సంఘములో వ్యాపించింది. ସେଇ ପ୍ରକାର ମନର ଭାବନା ମଣ୍ଡଳରେ ଏ ପ୍ରକାର ବ୍ୟାପ୍ତ ହେଇଛି। దీన్ని ఏమంటారు తెలుసా? ୟାକୁ କଣ କହିବେ ଜାଣିଛ ନା? వ్యభిచార ఆత్మ అంటారు. ବ୍ୟభిଚାରର ଆତ୍ମା, వ్యభిచార మనస్సు అంటారు. ବ୍ୟభిଚାରର ମନୋଭାବ। ఈ వ్యభిచార మనసు శరీర పరిశుద్ధత ఏమంత ముఖ్యం కాదులే అని ఆ మనస్తత్వం ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా వ్యాపించింది. ଆଉ ଶରୀର ପବିତ୍ରତା ଏତେ ଆବଶ୍ୟକ ନାହିଁ ବୋଲିବା ଭାବନାଟା ସମଗ୍ର ବିଶ୍ୱରେ ପ୍ରତ୍ୟେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜକୁ ବ୍ୟାପି ଯାଇଛି। అందుకే అనేక క్రైస్తవ దేశాలలో ఇవాళ హోమోసెక్షువల్ మ్యారేజెస్ చేస్తున్నారు. ତେଣୁକରି ଅନେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଦେଶ ମାନଙ୍କରେ ହୋମୋସେକ୍ସୁଆଲ ବିବାହ ଗୁଡିକ କରୁଛନ୍ତି। మగోళ్ళకి పెళ్ళట, ପୁରୁଷମାନଙ୍କୁ ବିବାହ ପୁଣି, ఆడోళ్ళకి పెళ్ళట, ସ୍ତ୍ରୀମାନଙ୍କୁ ବିବାହ ପୁଣି। అసలు పెళ్లి అక్కర్లేదట, ଆଉ ବିବାହ ପୁଣି ଆବଶ୍ୟକ ନାହିଁ। హైదరాబాద్ లో కూడా తయారయ్యారు. ହାଇଦ୍ରାବାଦରେ ମଧ୍ୟ କହିଛନ୍ତି ଲିଭ୍ ଇନ୍ ରିଲେସନ ବୋଲିକି। ఏమమ్మా నీకు పెళ్ళయిందని అడిగితే, ମା ତମକୁ ବାହା ହେଇଛି କି ବୋଲି ପଚାରିଲେ, లేదండి, ఐఎమ్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్. ନା ଆଜ୍ଞା ମୁଁ ଲିଭ୍ ଇନ୍ ରିଲେସନସିପ ରେ ଅଛି ବୋଲି କହୁଛନ୍ତି। అంటే మనసుకు నచ్చినోడితో ఉంటుందో కొంపలో ఆమె, ଅର୍ଥାତ୍ ମନକୁ ଯିଏ ଇଚ୍ଛା ଗୋଟେ ଘରେ ସେ ଭଡା ନେଇକି ରହିବେ। మోసు తీరిందాక వీడిని ఆమె వాడుకుంటుంది, ఆమెను వీడు వాడుకుంటాడు, తర్వాత గుడ్ బై కొడతాడు. లేదేం లేదు. ସେମାନଙ୍କର ପ୍ରଲୋଭନ ଅଭିଳାଷ ପୂରଣ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଆକୁ ବ୍ୟବହାର କରିବେ, ଏ ତାକୁ ବ୍ୟବହାର କରିବେ, ତାପରେ ସେମାନେ ଛଡା ଛଡି ହେଇଯିବେ। మగాళ్ళు శారీరకంగా సుఖపడుకునేది దాన్ని వాళ్ళని గేస్ అంటారు. GAY గేస్ అంటారు. ଆଉ ପୁରୁଷ ମାନେ ପରସ୍ପର ସେମାନେ ପାପ କରିବା ବ୍ୟକ୍ତି ମାନଙ୍କୁ ଗେସ୍ ବୋଲି କହିବେ। ఆ పాపం చేసినందుకే సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించి దాన్ని కాల్చేశాడు. ସେଇ ପ୍ରକାର ପାପ କରିଥିବାରୁ ସୋଦମ ଗମର ଉପରେ ପରମେଶ୍ୱର ଅଗ୍ନି ବୃଷ୍ଟି କଲେ। సొదొమ గొమొర్రా పాపము పేరే గే మ్యారేజెస్. ଆଉ ସୋଦମ ଗମର କରିଥିବା ପାପର ନାମ ହଉଛି గే ମ୍ୟାରେଜ, ବିବାହ ଗୁଡିକ। మీరు అమెరికాకి వెళితే ଆପଣ ଆମେରିକା ଗଲେ కొన్ని చోట్ల ఆర్చ్ లాగా బోర్డు ఉంటుంది, ବେଳେ ବେଳେ ଗୋଟେ ଆର୍ଚ ପରି ଗୋଟେ ବୋର୍ଡ ଗୁଡିକ ଥିବ, పైన సిలువ గుర్తు కూడా ఉంటుంది. ଉପରେ କୃଷର ଚିହ୍ନ ଗୁଡିକ ମଧ୍ୟ ଥିବ। గే చర్చెస్, గే ମାନଙ୍କର ଚର୍ଚ୍ଚ ବୋଲି, పురుషగాముల సంఘము, ପୁରୁଷ ସଂଯୋଗୀ ମାନଙ୍କର ସେମାନଙ୍କର ମଣ୍ଡଳୀ ବୋଲି। వాళ్ళ సంఖ్యలో ఇదే బైబిల్ పెట్టుకుంటారు. ସେମାନଙ୍କ କାକରେ ମଧ୍ୟ ଏଇ ବାଇବେଲ ରଖିବେ, సేమ్ బైబిల్. ଏଇ ବାଇବେଲ। ఎన్ని గుండెలరా మీకు? କେତେ ଛାତି ଧୈର୍ଯ୍ୟରେ ତମର ఈ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ଏଇ ବାଇବେଲକୁ କାକର ଧରି సొదొమ గొమొర్రాలను దేవుడు నిత్యాగ్ని దండన విధించిన చరిత్ర ఉన్న బైబిల్ మీరు సంఖ్యలో పెట్టుకొని ସୋଦମ ଗମରକୁ ଅନନ୍ତ ଅଗ୍ନିରେ ଦଣ୍ଡିତ କରିଥିବା ବାଇବେଲରେ ଲିଖିତ ଏଇ ବାଇବେଲକୁ କାକର ଧରିକି మీరు ఎలాగ పురుషగాముల పెళ్లిళ్ళు చేస్తున్నారు? ତମେ କେମିତି ପୁରୁଷ ମାନଙ୍କର ବିବାହ କରୁଛ? దేవుని భయం లేదా? ଈଶ୍ୱରଙ୍କର ଭୟ ନାହିଁ କି? అలాగంటే వాళ్ళు చెబుతారు, ସେମିତି ଯଦି କହିଲେ ସେମାନେ କହିବେ, బ్రదర్ మీరు మరీ పాత చింతకాయ పచ్చడి భావాలండి, ଆଜ୍ଞା ଆପଣ ପୁରୁଣା ଖଟାର ସେ ତେନ୍ତୁଳିର ଆଚାର ପରି ଆଜ୍ଞା, చాలా చాదస్తామండి మీకు. ଆପଣ ବହୁତ କ୍ରୋଧୀ ବ୍ୟକ୍ତି ଆଜ୍ଞା। పరిశుద్ధత అంటే ఇది కాదండి. ପବିତ୍ରତା ବୋଲି ଏଇଟା ନାହିଁ ଆଜ୍ଞା। శరీరంతో ఏం చేసినా పర్లేదు, ଶରୀର ସହିତ କଣ କଲେ ମଧ୍ୟ ଅସୁବିଧା ନାହିଁ। ఈ శరీరం మట్టికి మన్నైపోతుంది. ଆଉ ଶରୀର ମାଟିରେ ମାଟି ହେଇଯିବ। ఆత్మ శుభ్రంగా ఉండాలి, ଆତ୍ମା ପବିତ୍ର ଭାବରେ ରହିବାର ଅଛି। అసూయ, ద్వేషము, కోపము, ధనాపేక్ష లేకుండా ఉండాలి. ଈର୍ଷା, କ୍ରୋଧ, ରାଗ, ଧନର ଅଭିଳାଷ ନଥାନୁ ରହିବାର ଅଛି। ఈ శరీరంతో ఏమన్నా చేయొచ్చు ଶରୀରରେ ଯାହାହେଲେ ମଧ୍ୟ କରିଦେଲେ ହବ అని ఈ భావన మొత్తం అభివృద్ధి చెందిన దేశాలలో క్రైస్తవ సమాజంలో వ్యాపించింది. ଏଇ ପ୍ରକାର ଭାବନା ଅଭିବୃଦ୍ଧି ହେଇଥିବା ଦେଶ ମାନଙ୍କରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜରେ ପରିବ୍ୟାପ୍ତ ହେଇଯାଇଛି। ఒక పెద్ద అగ్రదేశంలో ఒక ఆమె నాతో వాదన పెట్టుకుంది. ଆଉ ଗୋଟେ ବଡ ଦେଶରେ ଗୋଟେ ସ୍ତ୍ରୀ ଲୋକ ମୋ ସହିତ ଯୁକ୍ତି ତର୍କ କରିଥିଲେ। నాతో వాదిస్తోంది. ସେ ମୋ ସହିତ ଯୁକ୍ତି ତର୍କ କରୁଛନ୍ତି।
వాళ్ళు హోమోసెక్షువల్స్ గేస్ దే ఆర్ నైస్ పీపుల్ పాస్టర్ గారు, దే ఆర్ నైస్. ସେ homosexual ଗେସ୍ ମାନେ ବହୁତ ଭଲ ବ୍ୟକ୍ତି ମାନେ ପାଷ୍ଟର ଆଜ୍ଞା, నాకు చాలా మంది తెలుసు. ମୁଁ ବହୁତ ଜଣକୁ ଜାଣିଛି. వాళ్ళని మనం ద్వేషించకూడదు, ସେମାନଙ୍କୁ ଆମେ ଘୃଣା କରିବାକୁ ନାହିଁ. చాలా మంచోళ్ళు వాళ్ళు ଭଲ ବ୍ୟକ୍ତି ମାନେ అంటుంది, నాతో వాదిస్తుంది. ସେ ମୋ ସହିତ ଯୁକ୍ତି କରୁଛନ୍ତି. ఏంటి మంచోళ్ళు, କଣ ସେମାନେ ଭଲ ଲୋକମାନେ? అసలు రక్షణ ఉందా వాళ్ళకు? ସେମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ ଅଛି କି? దేవుడు అంటే భయం ఉందా? ଈଶ୍ୱର ବୋଲେ ଭୟ ଅଛି କି? దేవుని వాక్యం అంటే భయం ఉందా? ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ବୋଲେ ଭୟ ଅଛି କି? అట్లాంటి పాడు పని ఎలా చేస్తున్నారు ସେଇ వాళ్ళు? ପ୍ରକାର ଦୁଷ୍କର୍ମ କେମିତି କରୁଛନ୍ତି? అంటే శరీరం నిష్ప్రయోజనం పాస్టర్. ଅର୍ଥାତ୍ ଶରୀର ନିଷ୍ପ୍ରୟୋଜନ ପାଷ୍ଟର ଆଜ୍ଞା. ఇలాంటి మనస్తత్వము సంఘములలో వ్యాపించింది. ଏଇ ପ୍ରକାର ମନୋଭାବନା ମଣ୍ଡଳରେ ବ୍ୟାପ୍ତ ହେଇଯାଇଛି. వ్యభిచార మనస్సు, ବ୍ୟଭିଚାରର ମନ, వ్యభిచార ఆత్మ ବ୍ୟଭିଚାର ଆତ୍ମା సంఘాలలో వ్యాపించింది. ମଣ୍ଡଳରେ ବ୍ୟାପ୍ତ ହେଇଯାଇଛି. అందుచేత ప్రియులారా, ତେଣୁକରି ପ୍ରିୟମାନେ, దేవుడు కోరుతున్నాడు, ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି నాకు పరిశుద్ధత కావాలి మీలో, ମୋତେ ତୁମ୍ଭଠାରେ ପବିତ୍ରତା ମୁଁ ଚାହେଁ. మీలో పరిశుద్ధత కోరుతున్నాను, ତୁମ୍ଭଠାରେ ଆମେ ପବିତ୍ରତା ଚାହୁଁଛୁ. మీ ఆత్మ పరిశుద్ధం కావాలి, ତମର ଆତ୍ମାରେ ପବିତ୍ରତା ଚାହୁଁଛି. మీ శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ତମ ଶରୀର ମଧ୍ୟ ପବିତ୍ର ରହିବାର ଅଛି. మొదటి తెస్సలోనిక పత్రిక ପ୍ରଥମ ତେସଲୋନିକ పుస్తକ 4వ అధ్యాయము 4 ପର୍ବ 3వ వచనం, 3 ପଦ, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ତୁମେମାନେ ଯେପରି ପବିତ୍ର ହୁଅ, ଏହା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା. ଅର୍ଥାତ୍ ତୁମେମାନେ ଯେପରି ବ୍ୟଭିଚାରର ପୃଥକ ରୁହ. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు గాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ଆଉ ଯେପରି ଈଶ୍ୱରଙ୍କର ସମ୍ବନ୍ଧୀୟ ଅଜ୍ଞ ବିଜାତି ମାନଙ୍କ ପରି କାମାଭିଳାଷୀ ନ ହୋଇ ପ୍ରତ୍ୟେକ ପବିତ୍ର ସମାଧାନ ଭାବରେ ଆପଣା ଆପଣା ନିମନ୍ତେ ଭାର୍ଯ୍ୟା ଗ୍ରହଣ କରିବା, ଏଇଟା ଜାଣ. 6వ వచనం, 6 ପଦରେ, మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ଆମେ ଯେପରି ପୂର୍ବରେ ତମକୁ ବିଷୟ ଦେଇ ସାକ୍ଷ୍ୟ କହିବା ଅନୁସାରେ ప్రభువు వీటన్నిటి విషయమై ପ୍ରଭୁ ଏଇ ସମସ୍ତ ବିଷୟରେ ప్రతిదండన చెయ్యువాడు. ଆଉ ତୁମମାନଙ୍କୁ ଦଣ୍ଡଦାତା, ఆ దేవుడు వదిలిపెట్టాడు. ସେଇ ପରମେଶ୍ୱର ଛାଡ଼ିବେ ନାହିଁ. వ్యభిచారం చేస్తే పర్వాలేదు అనే భావాలు వ్యాప్తి చేసే పాస్టర్లను దేవుడు తప్పకుండా దండిస్తాడు. ଆଉ ବ୍ୟଭିଚାର କଲେ କିଛି ଅସୁବିଧା ନାହିଁ ବୋଲି କହିବା ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଭାବରେ ଦଣ୍ଡ ଦେବେ. ఆ రకమైన భావాలు ఎవరు ప్రచారం చేసిన వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ସେଇ ପ୍ରକାର ଭାବ ଯୋଉମାନେ ପ୍ରଚାର କରିବେ ସେମାନଙ୍କ ଉପରେ ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧ ପ୍ରଜ୍ୱଳିତ ହେବ. జారత్వము జరిగించే ప్రతివాడు బుద్ధిశూన్యుడు. ଆଉ ବ୍ୟଭିଚାର କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ବୁଦ୍ଧି ନଥିବା ବ୍ୟକ୍ତି, అది దేవునికి అసహ్యమైన క్రియ. ତା ଈଶ୍ୱରଙ୍କର ଘୃଣ୍ୟଯୋଗ୍ୟ କର୍ମ. ప్రకటన 21:8 చెప్పాడు, ପ୍ରକାଶିତ 21:8 କହିଛନ୍ତି, వ్యభిచారులందరూ అగ్నిగుండములో పాలు పొందుదురు. ବ୍ୟଭିଚାରୀ ସମସ୍ତେ ଜ୍ୱଳନ୍ତ ଅଗ୍ନିକୁଣ୍ଡରେ ସେମାନେ ଅଂଶୀ ହେବେ. నువ్వు ప్రసంగాలు చేస్తూ వ్యభిచారం చేసినా, ତମେ ବାକ୍ୟ ଉପଦେଶ ଦେଇ କରିକି ବ୍ୟଭିଚାର କଲେ ମଧ୍ୟ, దేవుని సేవ చేస్తూ వ్యభిచారం చేసినా ଈଶ୍ୱରଙ୍କର ସେବା କରି ବ୍ୟଭିଚାର కଲେ ମଧ୍ୟ నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు. ଅଗ୍ନିକୁଣ୍ଡକୁ ଯିବେ. దేవుడు నీలో పరిశుద్ధతను కోరుతున్నాడు. ପରମେଶ୍ୱର ତମଠାରେ ପବିତ୍ରତା ଚାହାନ୍ତି. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ତମେ ପବିତ୍ର ହେବା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା. అనగా ଅର୍ଥାତ୍ జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. ବ୍ୟଭିଚାରରୁ ଦୂରକୁ ପଳାୟନ କରେ, ଏଇଟା ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା. హృదయ శుద్ధి ముఖ్యమని శరీర పాపాల్లోనికి వెళ్ళొద్దు. ଆଉ ହୃଦୟ ପବିତ୍ରତା ଆବଶ୍ୟକ ବୋଲି ଶାରୀରିକ ପାପକୁ ଯାଅ ନାହିଁ. శారీరక పరిశుద్ధత చాలా ముఖ్యము అని చెప్పి మానసిక పాపాల్లోకి వెళ్ళొద్దు. ଆଉ ଶାରୀରିକ ପାପ ବହୁତ ଭୁଲ ବୋଲିକି ମାନସିକ ପାପକୁ ମଧ୍ୟ ଯାଅନି. ఈ రెండిటికి సమాన ప్రాధాన్యత ఉన్నది. ଏଇ ଦୁଇଟାକୁ ସମାନ ପ୍ରାଧାନ୍ୟତା ରହିଛି. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ତାହେଲେ చేరగలుగుతావు. ତମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିପାରିବ. అప్పుడే నీవు దేవుని మందిరంలో సజీవ రాయివి కాగలుగుతావు. ତାହେଲେ ତମେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ଜୀବିତ ପ୍ରସ୍ତର ହେଇପାରିବ. మాటలు కాదు, పిల్లల ఆటలు కాదు, దేవుని సంఘంలో ఉండాలంటే କଥା ନୁହେଁ, ପିଲାମାନଙ୍କର ଖେଳ ନୁହେଁ, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ରହିବା ମାନେ. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఇది అదేం పిల్లల ఆటలు కాదు. ପ୍ରଭୁଙ୍କର ଆଗମନ ମଣ୍ଡଳରେ ନିତ ବା ମଣ୍ଡଳ ରହିବାର ଅଛି ବୋଲେ ପିଲାଙ୍କର ଖେଳ ନୁହେଁ. ఏం చూసి ఎత్తబడతావు అనుకుంటున్నావు నువ్వు? କଣ ଦେଖିକି ଉଠିବ ବୋଲି ଭାବୁଛ? నీ అందచందాలు చూసి దేవుడు తీసుకెళ్తాడా? ତମର ସୁନ୍ଦର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଦେଖି ପ୍ରଭୁ ଉଠାଇବେ କି? నువ్వు అందంగా ఉంటే ఎత్తబడవు. ତମେ ସୁନ୍ଦର ଥିଲେ ଉଠାଯିବ ନାହିଁ. హనోకు దేవునితో నడిచెను కనుక దేవుడు అతన్ని తీసుకొని పోయి. ହାନୋକ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଚାଲିଥିଲେ, ତେଣୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଧରିକି ନେଲେ.
దేవునితో నడవకుండా నువ్వు ఎత్తబడలేవు. ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ନ ଚାଲିଲେ ତୁମେ ଉଠାଯିବ ନାହିଁ। వ్యభిచారము మానకుండా నువ్వు ఎత్తబడలేవు. ବ୍ୟଭିଚାର ନ ଛାଡ଼ିଲେ ତୁମେ ଉଠାଯିବ ନାହିଁ। జారత్వానికి దూరంగా ఉండకపోతే నువ్వు దేవునితో నడవలేవు. ପରଦାରିକ ନ ଛାଡ଼ିଲେ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଯାଇପାରିବ ନାହିଁ। హృదయ శుద్ధి కావాలి. ହୃଦୟ ଶୁଚି ଦରକାର। శరీరంలో కూడా పరిశుద్ధత కావాలి. ଶରୀର ମଧ୍ୟ ପବିତ୍ରତା ଦରକାର। ఈ రెండు రంగాల్లో పరిశుద్ధత ఉంటేనే ଏଇ ଦୁଇଟି କ୍ଷେତ୍ରରେ ପବିତ୍ରତା ଥିଲେ ହିଁ నువ్వు దేవునితో నడవగలుగుతావు. ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଚାଲିପାରିବ। నడిస్తేనే ఎత్తబడతావు. ଚାଲିଲେ ହିଁ ତୁମେ ଉଠାଯିବ। ప్రభు రాకడ బహు సమీపం. ପ୍ରଭୁଙ୍କ ଆଗମନ ସନ୍ନିକଟ। భక్తులందరూ జాగ్రత్త పడాలి. ଭକ୍ତ ସମସ୍ତେ ସଜାଗ ହେଇଯାଅ। విశ్వాసులందరూ మారు మనసు పొందాలి. ବିଶ୍ୱାସ ସମସ୍ତେ ମନ ପରିବର୍ତ୍ତନ କର। అంతటను అందరూ మారు మనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ସେଇ ସମୟରେ ସେଇ ସମସ୍ତେ ମନ ପରିବର୍ତ୍ତନ କର ବୋଲି ପରମେଶ୍ୱର ଆଜ୍ଞା କରୁଛନ୍ତି। ఎవరికి మినహాయింపు లేదు. କାହାକୁ ମଧ୍ୟ ଛଡାଯିବ ନାହିଁ। నేను కూడా మారు మనసు పొందాలి. ମୁଁ ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ କରିବାର ଅଛି। నీవు కూడా మారు మనసు ଆପଣ పొందాలి. ମଧ୍ୟ ମନ ପରିବର୍ତ୍ତନ କରିବାର ଅଛି। వ్యర్థమైన పనికి మాలిన చర్చలు పెట్టకండి. ବୃଥା ଅଦରକାରୀ ଗିର୍ଜା ଗୁଡ଼ିକ ସ୍ଥାପନ କରନ୍ତୁ ନାହିଁ। మారు మనస్సు పొందండి. ମନ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତୁ। పరిశుద్ధుడైన దేవునికి ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କୁ పరిశుద్ధమైన మందిరం కావాలి. ପବିତ୍ର ମନ୍ଦିର ଦରକାର। పరిశుద్ధమైన మందిరం కట్టడానికి ପବିତ୍ର ମନ୍ଦିର ନିର୍ମାଣ ପାଇଁ సజీవరాళ్ళు మాత్రమే కాదు, ଜୀବିତ ପ୍ରସ୍ତର ମାତ୍ର ନୁହେଁ, పరిశుద్ధమైన సజీవరాళ్ళు కావాలి. ଆଉ ପବିତ୍ର ଜୀବିତ ମନ୍ଦିର ପ୍ରସ୍ତର ଗୁଡ଼ିକ ଆବଶ୍ୟକ। పరిశుద్ధమైన సజీవరాళ్ళు ఎలాగవుతాయి? ପବିତ୍ର ଜୀବିତ ପ୍ରସ୍ତର କେମିତି ହେବେ? నీ ఆత్మ నీ శరీరము దేవుని ముందు పరిశుద్ధంగా ఉండాలి. ତୁମର ଆତ୍ମା ତୁମର ଶରୀର ଈଶ୍ୱରଙ୍କଠାରେ ପବିତ୍ରତା ରହିଲେ। మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం ପ୍ରଥମ తెస్సలోనిକେ 5 పర్ବ 23వ వచనం. 23 పଦ। సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ଶାନ୍ତିଦାତା ପରମେଶ୍ୱର ସ୍ୱୟଂ ତୁମକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପବିତ୍ର କରନ୍ତୁ। 23 ପଦର ଓଡ଼ିଆ କୁହାଯାଇଛି। ఎట్లా పరిశుద్ధపరచునుగాక? କେମିତି ସେ ପବିତ୍ର କରିବେ? సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ତୁମକୁ ପବିତ୍ର କରନ୍ତୁ। సగం సగం పరిశుద్ధత కాదు, ଅଧା ଅଧା ପବିତ୍ରତା ନୁହେଁ, సంపూర్ణ పరిశుద్ధత. ସମ୍ପୂର୍ଣ୍ଣ ପବିତ୍ରତା। పర్ఫెక్ట్ హోలీనెస్ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପବିତ୍ରତା అంటే ఏంటి సార్? ବୋଲି କହିଲେ କଣ ଆଜ୍ଞା? సంపూర్ణ పరిశుద్ధత అంటే ఏంటి? ସମ୍ପୂର୍ଣ୍ଣ ପବିତ୍ରତା ମାନେ କଣ? అంటే మీ ఆత్మయు, ଆପଣଙ୍କର ଆତ୍ମା, మీ జీవమును, ଆପଣଙ୍କର ଜୀବନ, మీ ఆత్మ జీవము శరీరమును ଆପଣଙ୍କର ଆତ୍ମା ଜୀବନ ଶରୀର నిందారహితంగా ఉండాలి. ଅନନ୍ଦନୀୟ ଭାବରେ ରହିବାର ଅଛି। దేవుడు త్రిత్వము, ପରମେଶ୍ୱର ତ୍ରିଏକ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ପିତା పుତ୍ର ପବିତ୍ର ଆତ୍ମା। అందులో తండ్రి పరిశుద్ధుడా, ଆଉ ପିତା ପବିତ୍ର କି? కుమారుడు పరిశుద్ధుడా, ପୁତ୍ର పవిତ୍ର କି? పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా? କିମ୍ବା ପବିତ୍ର ଆତ୍ମା ପବିତ୍ର କି? అరే ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధులే. ଆଉ ତ୍ରିଏକ ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ପବିତ୍ର। అందుకే యెషయా దర్శనములో, ତେଣୁ ଯିଶାୟ ଆପଣା ଦର୍ଶନରେ, ప్రకటన 4లో యోహాను పొందిన దర్శనం, ଆଉ ପ୍ରକାଶିତ 4 ପର୍ବରେ ଜହନ ପାଇଥିବା ଦର୍ଶନରେ కెరూబులు గాని సెరాఫులు గాని ଖେରୁପ ହଉ କି ଶିରଫ ହଉ କି సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 3 సార్లు చెప్తారు. ପବିତ୍ର ସୈନ୍ୟାଧିପତି ସଦା ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ପବିତ୍ର 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 ବୋଲି 3 ଥର ବୋଲି ଲେଖାଯାଇଛି। 2 సార్లు కాదు, 4 సార్లు కాదు, 2 ଥର ନୁହେଁ, 4 ଥର ନୁହେଁ, 5-6 సార్లు కాదు, 5-6 ଥର ନୁହେଁ, 3 సార్లు చెప్తారు. 3 ଥର ଲେଖାଯାଇଛି। యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ସଦା ପ୍ରଭୁ ପବିତ୍ର ପବିତ୍ର ପବିତ୍ର। ఎందుకు తెలుసా? କାହିଁକି ଜାଣିଛ କି? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ପିତା ପରମେଶ୍ୱର ପବିତ୍ର, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ପବିତ୍ର, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ପବିତ୍ର ଆତ୍ମା ପରମେଶ୍ୱର ପବିତ୍ର। దేవుడు పరిశుద్ధుడు అంటే దేవునిలోని 3 వ్యక్తిత్వాలు పరిశుద్ధమైనవని అర్థం. ଈଶ୍ୱର ପବିତ୍ର ମାନେ ତ୍ରି ବ୍ୟକ୍ତିତ୍ୱ ମଧ୍ୟ ସେଟା ପବିତ୍ରତା। ఇప్పుడు విశ్వాసి పరిశుద్ధుడు అంటే ବିଶ୍ୱାସୀ ପବିତ୍ର ମାନେ వీడు కూడా త్రిత్వమే. ଇଏ ମଧ୍ୟ ତ୍ରିଏକ। విశ్వాసిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ବିଶ୍ୱାସରେ ମଧ୍ୟ 3ଟି ଭାଗ ରହିଛି। ఏమేం భాగాలు? କଣ କଣ? శరీరం, ଶରୀର, ఆత్మ, ଆତ୍ମା, ప్రాణం. ପ୍ରାଣ। ఇప్పుడు మనం పరిశుద్ధులం కావాలంటే ଆମେ ପବିତ୍ରତା ହେବା କଲେ శరీరం పరిశుద్ధం కావాలి, ଶରୀର ପବିତ୍ରତା ହେବାର ଅଛି, ఆత్మ పరిశుద్ధం ଆତ୍ମା కావాలి, ପବିତ୍ରତା ହେବାର ଅଛି, ప్రాణము పరిశుద్ధం ପ୍ରାଣ ମଧ୍ୟ కావాలి. ପବିତ୍ର ହେବାର ଅଛି। ఈ 3 ఏరియాస్ లో పరిశుద్ధమైతే ଏଇ 3ଟି କ୍ଷେତ୍ରରେ ପବିତ୍ର ହେଲେ అది సంపూర్ణమైన పరిశుద్ధత. ତାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ପବିତ୍ରତା। అదే మొదటి తెస్సలోనిక 5:23 చెప్తుంది. ଆଉ ପ୍ରଥମ తెస్సలోనిక 5:23ରେ କୁହାଯାଇଛି, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ଶାନ୍ତିଦାତା ଈଶ୍ୱର ସ୍ୱୟଂ ତୁମମାନଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପବିତ୍ର
ପବିତ୍ର କରନ୍ତୁ। మీ ఆత్మయు జీవమును శరీరమును పరిశుద్ధముగా నిందారహితముగా కాపాడబడును గాక. ତୁମ୍ଭମାନଙ୍କ ଆତ୍ମା ପ୍ରାଣ ଶରୀର ସମ୍ପୂର୍ଣ୍ଣ ନିର୍ଦ୍ଦୋଷ ରୂପେ ରକ୍ଷିତ ହଉ। మనలోని 3 భాగములు పరిశుద్ధమైతే మనం దేవునితో నడవగలం. ଆମ୍ଭଠାରେ 3ଟି ଭାଗ ପବିତ୍ର ତାହେଲେ ହିଁ ଈଶ୍ୱରଠାରେ ଆମେ ଚାଲିପାରିବା। దేవునితో నడవగలిగితేనే మనం ఎత్తబడగలుగుతాం. ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଚାଲିଲେ ହିଁ ଆମେ ଉଠା ଯାଇପାରିବା। యేసు రాకడ బహు సమీపం. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଆଗମନ ସନ୍ନିକଟ। ఇంకా ఎక్కువ టైం లేదండి. ଅଧିକ ସମୟ ନାହିଁ। పాపంతో ఆటలాడుకోవద్దు. ପାପ ସହିତ ଖେଳ ଖେଳନ୍ତୁ ନାହିଁ। సాతానుతో ఆటలాడుకోవద్దు. ଶୈତାନ ସହିତ ଖେଳନ୍ତୁ ନାହିଁ। అంచె దినాలలో ଶେଷ ଦିନ ମାନଙ୍କରେ వ్యభిచార మనస్సు క్రైస్తవ సమాజంలో సాతాను ప్రవేశపెట్టాడు. ବ୍ୟଭିଚାର ମନ ଶୈତାନ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ସ୍ଥାପନ କରୁଛି। అందుకే గే మ్యారేజెస్, ତେଣୁକରି గే ମ୍ୟାରେଜ ଗୁଡ଼ିକ, లెస్బియన్ మ్యారేజెస్, lesbian ମ୍ୟାରେଜ ଗୁଡ଼ିକ ఇంకా చెప్పుకోలేని నికృష్టమైనటువంటి కార్యాలు ଆଉ ନ చేస్తున్నారు. କହିପାରିବା ନିକୃଷ୍ଟ କର୍ମ ଗୁଡ଼ିକ କରୁଛନ୍ତି। మళ్ళా క్రిస్మస్ ట్రీ పెడతారు. ଆହୁରି ଖ୍ରୀଷ୍ଟମାସ ଟ୍ରି ଲଗେଇବେ। మళ్ళా వాళ్ళు ఇంటి మీద స్టార్ పెడతారు. ତାଙ୍କର ଘର ଉପରେ ଷ୍ଟାର ଲଗେଇବେ। ఆడంబరంగా క్రిస్మస్ పండుగ చేస్తారు. ବହୁ ଆମୋଦରେ ଆଡମ୍ବରରେ ସେମାନେ ଖ୍ରୀଷ୍ଟମାସ ପର୍ବ ପାଳନ କରିବେ। దేవుడు సంతోషపడుతున్నాడు అనుకుంటున్నారా? ପ୍ରଭୁ ସେଥିରେ ଖୁସି ହଉଛନ୍ତି ବୋଲି ଭାବୁଛ କି? మంచిగా స్టార్ పెట్టావు బేటా అని బహుమానం ఇస్తాడా? ଭଲ ଷ୍ଟାର ରଖିଲେ କଣ ଉପହାର ଦେବେ କି? పనికి మాలిన పంది పో ఇక్కడి నుంచి అంటాడు. ଅଦରକାରୀ ଘୁଷୁରି ଏଠି ଯା ବୋଲି କହିବେ ପ୍ରଭୁ। నేను నివసించడానికి ఇట్లాంటి వ్యభిచారం జారత్వం ఉన్నటువంటి సంఘం కాదురా. ଆଉ ମୁଁ ବାସ କରିବା ପାଇଁ ଏଇ ପ୍ରକାର ବ୍ୟଭିଚାର ପରଦାରିକା ଥିବା ମଣ୍ଡଳ ନାହିଁ ରେ। పరిశుద్ధ సజీవ రాళ్లతో కట్టబడిన పరిశుద్ధ మందిరం ପବିତ୍ର ଜୀବିତ ପ୍ରସ୍ତରେ ନିର୍ମିତ ପବିତ୍ର ମନ୍ଦିର ମତେ ଦରକାର। వ్యక్తిగత పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ବ୍ୟକ୍ତିଗତ ପବିତ୍ରତା ବହୁତ ଆବଶ୍ୟକ। ఈ పరిశుద్ధత గురించి ఎంతైనా చెప్పొచ్చు, ఇప్పుడు సమయం లేదు. ଏଇ ପବିତ୍ରତା ବିଷୟରେ କେତେଲେ କହିପାରିବା, ଏବେ ସମୟ ନାହିଁ। ఈ 3 రంగాలలో మనం పరిశుద్ధత సాధించిన తర్వాత ଏଇ 3ଟି କ୍ଷେତ୍ରରେ ପବିତ୍ରତା ପାଇବା ପରେ అప్పుడు ఇంకో పాపం వస్తుంది. ଆଉ ଗୋଟେ ପାପ ଆସିବ। అది పాపం అని మనం గుర్తుపట్టాం. ସେଟା ପାପ ବୋଲି ଆମେ ଚିହ୍ନି ପାରିବାନି। అది పాపం కాదనుకుంటాం. ଏଟା ପାପ ନୁହେଁ ବୋଲି ଭାବିଥାଉ। అదేంటో తెలుసా? ତା କଣ ଜାଣିଛ କି? ప్రభువా నన్ను ఇంత పరిశుద్ధంగా ఉంచినందుకు నీకు స్తోత్రం 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 అంటాం. ପ୍ରଭୁ ମତେ ଏତେ ପବିତ୍ର ରଖିଥିବାରୁ ତମକୁ ପ୍ରଶଂସା ପ୍ରଶଂସା ପ୍ରଶଂସା। స్తుతితో కృతజ్ఞతతో ప్రారంభం అవుతుంది. ସ୍ତୁତି ପ୍ରଶଂସାରେ ସେଟା ଆରମ୍ଭ ହବ। దేవా నాకొక్కదానికే ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు. ପ୍ରଭୁ ମୋ ଜଣକ ମାତ୍ର ଏଇ ପ୍ରକାର ପବିତ୍ରତା ଏଇ ପ୍ରକାର ଧନ୍ୟତା ଦେଇଛ। మా ఊర్లో ఎవ్వరికి లేని పరిశుద్ధత నాకు ఇచ్చావు. ଆମ ଗାଁରେ କାହାକୁ ନ ଦେବା ପବିତ୍ରତା ମୁଁ ପାଇଛି। మిగిలిన వాళ్ళందరూ అడపదడప తప్పులు చేస్తున్నారు. ଆଉ ସମସ୍ତେ ଛୋଟ ବଡ ଭୁଲ ଗୁଡ଼ିକ କରୁଛନ୍ତି। నేనైతే సంపూర్ణ పరిశుద్ధతలో ମୁଁ ఉన్నా. ହେଲେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ପବିତ୍ରତାରେ ଅଛି। దేవా నీకు స్తోత్రం. ପ୍ରଭୁ ତମକୁ ପ୍ରଶଂସା। ఈ స్థుతి మెల్లిమెల్లగా భక్తి గర్వముగా మారుతుంది. ଏଇ ପ୍ରଶଂସା ସେଟା ଭକ୍ତିର ଅହଙ୍କାର ଭାବରେ ପରିବର୍ତ୍ତନ ହବ। కొందరికి జ్ఞాన గర్వం ఉంటుంది. କେ ଜଣକୁ ଜ୍ଞାନର ଅହଙ୍କାର ଥିବ। నేను అందంగా ఉన్నాననే గర్వం ମୁଁ ఉంటుంది. ସୁନ୍ଦର ଅଛି ବୋଲି ବା ଗର୍ବ ଥିବ। నేను ధనవంతుడనే గర్వం ମୁଁ ఉంటుంది. ଧନ୍ୟବାନ ବୋଲି ଗର୍ବ ଥିବ। ఆ గర్వాన్ని తొలగించొచ్చు. ସେ గర్ବ ଗୁଡ଼ିକୁ କାଢି ଦେଇ ପାରିବା। ఏమండి జ్ఞాన గర్వం ఉన్నోని ఎట్లా నలగొట్టాలి? ఆ ଜ୍ଞାନ ଗର୍ବ ଥିବା ତାଙ୍କୁ କେମିତି ଆମେ ଚୂର୍ଣ୍ଣ କରିବା? ఏముంది 2 సార్లు ఎగ్జామ్ ఫెయిల్ అయితే వాడికి ఆ గర్వం పోతుంది. 2 ଥର ପରୀକ୍ଷା ଫେଲ ହେଇଗଲେ ତାର ଗର୍ବ ଚାଲିଯିବ। 4 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే అంత నేను జ్ఞానిని కాదేమో అనుకుంటా. 4 ଥର ଇଣ୍ଟରଭ୍ୟୁ ଫେଲ ହେଇଗଲେ ତାପରେ ଜଣା ପଡିଯିବ ମୁଁ ଜ୍ଞାନୀ ନୁହେଁ ବୋଲି। సౌందర్య గర్వం, ଆଉ ସୁନ୍ଦର ଗର୍ବ అది ఎప్పుడు పోతుంది? ସେଟା କେତେବେଳେ ଚାଲିଯିବ? ఏముంది 40-50 ఏళ్ళు అయినాక ముసలోడే చర్మం ముడతలు పడ్డాక అది కూడా పోతుంది. 40-50 ବର୍ଷ ହେଲେ ଚର୍ମଟା ଯେତେବେଳେ ପୁରା ଇଏ ହେଇଯିବ, ମడତା ହେଇଯିବ, ସେତେବେଳେ ଚାଲିଯିବ। ధన గర్వం, ଧନ ଗର୍ବ అది ఎప్పుడు పోతుంది? ସେଟା କେତେବେଳେ ଯିବ? ఎప్పుడో వ్యాపారంలో నష్టం వచ్చేసి మునిగిపోయి మొత్తం దివాళా తీస్తే నేను ఇంతటి వాడిని లేండి అంటుంటాడు. ବେପାରରେ ଯେତେବେଳେ ବୁଡି ଯାଇକି ସବୁ ଚାଲିଗଲେ, ଦିୱାଲ ହେଇଗଲେ, ସେତେବେଳେ ଜଣା ପଡିବ ମୁଁ କିଛି ନାହିଁ ବୋଲିବ। నీ ధన గర్వము తొలగించడానికి దేవుడు నిన్ను ఆర్థిక ఇబ్బందుల పాలు చేయొచ్చు. ତମର ଧନ ଗର୍ବ କାଢିବା ପାଇଁ ତମକୁ ଆର୍ଥିକ ଅନାଟନା ପ୍ରଭୁ ଦେଇପାରନ୍ତି। నీ సౌందర్య గర్వాన్ని తొలగించడానికి నీ అందాన్ని జడగొట్టొచ్చు. ତମର ସୁନ୍ଦର ଅହଙ୍କାରକୁ ଦୂର କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ତମର ସୁନ୍ଦରତାକୁ ମଧ୍ୟ ଛଡେଇ ଦେବେ। నీ జ్ఞాన గర్వము జ్ఞానాతిశయము తొలగించడానికి ତମର ଜ୍ଞାନ ଗର୍ବ ଜ୍ଞାନର ଇଚ୍ଛାକୁ ଦୂର କରିବା ପାଇଁ ନିମନ୍ତେ దేవుడు కొన్ని పరిస్థితులు సృష్టించవచ్చు. ପ୍ରଭୁ କେତେ ପରିସ୍ଥିତି ସୃଷ୍ଟି କରିବେ। కానీ నీ భక్తి గర్వాన్ని ఎలా తొలగించాలి? ତମର ଭକ୍ତିର ଗର୍ବକୁ କେମିତି ଦୂର କରିବେ? నీ భక్తిని దేవుడే ఎట్లా పాడు చేస్తాడు? ତମର ଭକ୍ତି କେମିତି ପ୍ରଭୁ ନଷ୍ଟ କରିବେ? దాంట్లో నుండి నీకు ఇంకా రికవరీ లేదు, కోలుకోవడం అనేది ఉండదు. ସେଥିରୁ ତୁ ରିକଭର ହେଇପାରିବୁନି, ଉଦ୍ଧାର ପାଇପାରିବୁନି।
గనుక నీవు సంపూర్ణ పరిశుద్ధత సాధించిన తరువాత সম্পূর্ণ পবিত্রতা পাইবা পরে ఆ పరిశుద్ధతను బట్టి గర్వించకుండా ఉండాలి. সেই পবিত্রতা যোগু নিজକୁ গর্ব কর নাই. ఈ సంపూర్ణ పరిశుద్ధత నాకు ఇచ్చిన వాడు এই সম্পূর্ণ পবিত্রতা দেইতেবা ব্যক্তি అతి పరిశుద్ధుడైన త్రియేక దేవుడైన నిరంతరం స్తుతిస్తుండ. অতি পবিত্র ত্রিয়েক পরমেশ্বর বলি সর্বদা প্রশংসা কর. అప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. সেতলা আমি নিত বা মন্ডলী মধ্যে রইবা. ఇది వ్యక్తిగత పరిశుద్ధత. এটা ব্যক্তিগত পবিত্রতা. అంతేకాదు কেবল সেতিকি নুহে, సంఘము పరిశుద్ధంగా ఉండాలి. এবে মন্ডলী মধ্যে পবিত্র ভাব রইবার আছে. సంఘము ఎలా పరిశుద్ధంగా ఉండాలి? মন্ডলী কেমিতি পবিত্র রইবার আছে? సంఘములో ఉన్న మురికేంటి? মন্ডলী থিবা মহিళা কোন? సంఘంలో ఉండే కల్మషం ఏంటి? মন্ডলী থিবা কলুষিত কোন? ఒక కల్మషం ఉన్నది, গোটে কলুষিত ଅଛି. దుర్బోధల కల్మషము, ভণ্ড শিক্ষা গুড়িক, పులిపిండి. ଆଉ ଯୋଉଟା ଖମିର ଚୁନା, పులిపిండిని తీసి పారవేయమన్నాడు పౌలు. ଖମିର ଚୁନାକୁ କାଢି ଫିଙ୍ଗି ଦିଅ ବୋଲି ପାଉଲ କହୁଛନ୍ତି. అసత్యమనే పులిపిండిని తీసేయమన్నాడు. ଅସତ୍ୟ రూపକ ସେଇ ଖମିରମୟ ଚୁନାକୁ କାଢି ଦିଅ. అసత్య బోధలు అనేవి సంఘము నిండా నిండిపోయినాయి. ଅସତ୍ୟ ରୂପକ ଶିକ୍ଷା ଗୁଡିକ ମଣ୍ଡଳରେ ପୁରା ପୂର୍ଣ୍ଣ అవి ହେଇଛି, దేవునికి అసహ్యమైనవి. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଘୃଣାଯୋଗ୍ୟ. మొదటి కొరింథీ 5వ అధ్యాయం, ପ୍ରଥମ କରନ୍ତି 5 ପର୍ବ, మొదటి కొరింథీ 5వ అధ్యాయము ପ୍ରଥମ କରନ୍ତି 5 ପର୍ବ 8వ వచనం, 8 ପଦ. పాతదైన పులిపిండితో నైనను ପୁରାତନ ସେଇ ଖମିରମୟ ଚୁନାରେ దుర్మార్గతయు దుష్టత్వమును అనే పులిపిండితో నైనను కాకుండా ଆଉ ଦୁଷ୍ଟତାର କୁକର୍ମ ରୂପେ ଖମିରମୟରେ ନ କରି నిష్కాపట్యమును సత్యమును అనే పులియని రొట్టెతో పండుగ ఆచరించ. ସରଳତା ସତ୍ୟ ରୂପକ ଖମିର ଶୂନ୍ୟ ରଟି ରୂପ ପର୍ବ ପାଳନ କରୁ. ఇక్కడ 3 రకాల పులిపిండి ఉన్నది. ଏଠି 3 ପ୍ରକାର ଖମିରତା ରହିଛି. పాత స్వభావం ఒక పులిపిండి, ପୁରାତନ ସ୍ୱଭାବର ଖମିର, దుర్మార్గత దుష్టత్వం ఒక పులిపిండి, ଦୁଷ୍ଟତା କୁକର୍ମ ରୂପକ ଖମିର, తర్వాత ତାପରେ అసత్యం ఒక పులిపిండి. ଅସତ୍ୟ ଗୋଟେ ଖମିର. ఎందుకు, କାହିଁକି, ఎలా చెబుతున్నాను? କେମିତି କହୁଛି? సత్యం అనే పులియని, ଖମିର ଶୂନ୍ୟ ଥିଲେ మరి పులిపిండి ఏది? ଆଉ ଖମିର କୋଉଟା? సత్యము పులి అని పిండి అయితే పులిపిండి ఏది? ଆଉ ସତ୍ୟ ରୂପକ ଖମିର ଶୂନ୍ୟ ହେଲେ କୋଉଟା ଖମିରମୟ? అసత్యమే. ଅସତ୍ୟ ଖମିରମୟ. అసత్యమే ఒక పులిపిండి. ଅସତ୍ୟ ହିଁ ଗୋଟେ ଖମିରମୟ. సంఘముగా మనం ମଣ୍ଡଳୀ ଭାବରେ ଆମେ ఈ 3 రకాల పులిపిండికి దూరంగా ଏଇ ఉండాలి. 3 ପ୍ରକାର ଖମିରମୟକୁ ଆମେ ଦୂର ରହିବା. ప్రాచీన స్వభావం అనే పులిపిండిని తొలగించుకోవాలి. ପୁରାତନ ସ୍ୱଭାବ ରୂପକ ଖମିରଟାକୁ ଦୂର କରିବା. పాపము అనే పులిపిండిని ପାପ తొలగించుకోవాలి. ରୂପକ ଖମିରଟାକୁ ଆମେ ଦୂର କରିବା. అబద్ధ బోధలనే పులిపిండి తొలగించుకోవాలి. ଆଉ ଭଣ୍ଡ ଶିକ୍ଷା ରୂପକ ସେଇ ଖମିରଟାକୁ ଆମେ ଦୂର କରିବା. అబద్ధ బోధలు తొలగించాలంటే ଆଉ ସେଇ ଭଣ୍ଡ ଶିକ୍ଷାକୁ ଆମେ ଯଦି ଦୂର କରିବା କଲେ సిద్ధాంత పరిశోధన జరగాలి. ଆଉ ସିଦ୍ଧାନ୍ତର ଅନ୍ୱେଷଣ କରିବାକୁ ପଡିବ. లేఖన కాంతిలో ଆଉ ଆଲୋକର ବାକ୍ୟର ଆଲୋକରେ మన బోధలను పరీక్షించుకోవాలి. ଆମ ଶିକ୍ଷା ଗୁଡ଼ିକୁ ପରୀକ୍ଷା କରିବାର ଅଛି. తాత ముత్తాతలు చెప్పిన బోధలు అట్లా మొండిగా పట్టుకొని వేళ్లాడడం కాదు. ଅଜା ଜେଜେବାପା କହିବା ସେଇ ଶିକ୍ଷାକୁ ସେମିତି ଧରି ରହିବାକୁ ହବ ନାହିଁ. లేఖనమేమి చెప్పుచున్నది, ବାକ୍ୟ କଣ ଶିକ୍ଷା ଦଉଛି, మా తాత ఏం చెప్పాడు, మీ తాత ఏం చెప్పాడు అనేది మనకు అవసరం ମୋ లేదు. ଅଜା କଣ କହିଛନ୍ତି, ତମ ଅଜା କଣ କହିଛନ୍ତି, ସେଟା ଆବଶ୍ୟକ ନାହିଁ. లేఖనమేమి చెప్పుచున్నది, ଶାସ୍ତ୍ର କଣ କହୁଛି, అపొస్తలులు ఏం చెప్పారు, ପ୍ରେରିତ ମାନେ କଣ କହିଲେ, ఆది కాలపు భక్తులు ఏం చెప్పారు, ଆଦି ପୁସ୍ତକର ଭକ୍ତ ମାନେ କଣ କହିଲେ, బైబిల్లో వాళ్ళు ఏం రాశారు, ବାଇବଲରେ ସେମାନେ କଣ ఎలా ଲେଖିଲେ, నడిచారు, କେମିତି ଚାଲିଲେ, దేన్ని నమ్మారు, କାହିଁରେ ବିଶ୍ୱାସ କଲେ, అదే మనం నమ్మాలి. ସେଥିରେ ଆମେ ବିଶ୍ୱାସ କରିବା. అప్పుడు మనలో నుండి పులిపిండి వెళ్ళిపోతుంది. ସେଥିରେ ଆମର ଖମିରତା ଶୁଷ୍କ ହେଇଯିବ. అప్పుడు మనం పరిశుద్ధమైన సంఘం అయిపోతాం. ସେତେବେଳେ ଆମେ ପବିତ୍ର ମଣ୍ଡଳୀ ହେଇଯିବା. దేవుడు నివసించడానికి వీలైన ଈଶ୍ୱରଙ୍କ ବାସଯୋଗ୍ୟ ଭାବରେ పరిశుద్ధ మందిరం అయిపోతాం. ପବିତ୍ର ମଣ୍ଡଳୀ ହେଇଯିବା. అలాంటి మందిరములో దేవుడు ସେଇ ପ୍ରକାର ମନ୍ଦିରରେ ପରମେଶ୍ୱର యుగ యుగములు నివసిస్తాడు. ଯୁଗ ଯୁଗ ବାସ କରିବେ. యుగ యుగములు ఆయన మనలో నివసించడానికే ଯୁଗ ଯୁଗ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେ ବାସ କରିବା ପାଇଁ మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ଆମକୁ ସେ ସ୍ୱର୍ଗକୁ ନେଇଯିବେ. త్వరగా ఆయన వస్తున్నాడు. ଶୀଘ୍ର ସେ ଆସୁଛନ୍ତି. మనం పరలోకంలో ఉండడానికి ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ରହିବା ନିମନ୍ତେ ఆయన స్థలము సిద్ధపరచుచున్నాడు. ସେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି. పరలోకంలో ఒక స్థలం సిద్ధమవుతుంది. ସ୍ୱର୍ଗରେ ଗୋଟେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି. మరి అక్కడ ఉండటానికి మనం కూడా సిద్ధపడాలి. ସେଇଠି ରହିବା ପାଇଁ ଆମେ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ ହବା. ఎలా సిద్ధపడాలి? କେମିତି ప్రస్తుత ହବା? వ్యక్తిగత పరిశుద్ధత, ବ୍ୟକ୍ତିଗତ ପବିତ୍ରତା, సామాజిక పరిశుద్ధత. ସାମାଜିକ ପବିତ୍ରତା. ఇది అత్యవసర సందేశం. ଏଇଟା ବହୁତ ମୁଖ୍ୟ ବାକ୍ୟ ଉପଦେଶ. దేవుణ్ణి అడిగాను నేను, ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ମାଗିଥିଲି,
ప్రభు రెండే బైబిల్ స్టడీస్ ପ୍ରଭୁ ఉన్నాయి, 2ଟି ବାଇବେଲ ଷ୍ଟଡି ଅଛି। ఏం చెప్పాలి తండ్రి? କଣ କହିବାର ଅଛି ପିତା? నా నోట్లో ఒక మాట పెట్టు। ମୋ ମୁଖରେ ଗୋଟେ କଥା ଦିଅ। దేవుణ్ణి అడిగా, ପ୍ରଭୁଙ୍କୁ ପଚାରିଲି, దేవుడు ఒకటే చెప్పాడు, ପ୍ରଭୁ ଗୋଟେ କଥା କହିଲେ, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి అని చెప్పమన్నాడు। ମତେ ଗୋଟେ ପବିତ୍ର ସ୍ଥାନ ଆବଶ୍ୟକ ବୋଲି ପ୍ରଭୁ କହିଲେ। దేవుడు చెప్పమన్న మాట చెప్పాను। ପ୍ରଭୁ କହିବା କଥା ମୁଁ ଜଣେଇଲି। పోస్ట్ మ్యాన్ లాగా ఆయన ఇచ్చిన ఉత్తరం మీకు అందించాను। ପୋଷ୍ଟମ୍ୟାନ ପରି ସେ ଦେବା ବାର୍ତ୍ତା ମୁଁ ଦେଇଦେଲି। ఈ ప్రసంగములో ఏమైనా గద్దింపు ఉంటే ଏଇ ବାକ୍ୟ ଉପଦେଶରେ କିଛି ଆପଣ ମାନଙ୍କୁ అది ଧମକ ଚମକ ଥିଲେ మీతో పాటు నాకు కూడా చెందుతుంది। ଆପଣଙ୍କ ସହିତ ମତେ ମଧ୍ୟ, ఏదైనా ఖండించడం ఉంటే କିଛି ଯଦି କାଟିବାଟା ଥିଲେ అది నాకు కూడా చెందుతుంది। ତାହା ମତେ ମଧ୍ୟ ହବ। మాట్లాడిన వాడు దేవుడు, ఆ କଥାକାରୀ ହଉଛନ୍ତି ପରମେଶ୍ୱର। లోబడవలసిన బాధ్యత మనది। ବସିବୁ ତା ଆମ୍ଭେ, లేకపోతే నిత్యత్వం అంతా నష్టపోతాం। ନହେଲେ ଅନନ୍ତ ଜୀବନକୁ ହରେଇବା। దేవుని సంఘమా ఇది దేవుని వాక్కు। ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, ଏଇଟା ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ। ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక। ఆ କର୍ଣ୍ଣ ଯାହାର ଅଛି, ଆତ୍ମା ଯାହା ସହିତ ମଣ୍ଡଳୀ ସହିତ କଥା କହୁଛି, ଶ୍ରବଣକାରୀ ଶ୍ରବଣ କରୁ। తదాస్తు ప్రార్థన చేసుకుందాం। ଆଉ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା। స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా।